అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 2, 5, 8 అండ్ సో ఆన్ అప్ టు 92. 2 కాస్త 92 అయింది. 2, 92కు మొత్తం గ్యాప్ ఎంత ఉంది? 90 ఉన్నది. మొత్తము గ్యాప్ 90 డివైడెడ్ బై ప్రతి 2 వరుస సంఖ్యల మధ్యలో గ్యాప్ ఎంత? 3. 90/3 ఎంత? 30. మొత్తం 30 గ్యాపులు ఉన్నాయి. అంటే ఈ వాల్యూ ఎంత కావాలి? 31 కావాలి. అంతే కదా సార్? 3 గ్యాపులు ఉంటే 4 ఉన్నట్టు, 30 గ్యాపులు ఉంటే 31 మంది ఉన్నట్టు. లేకుంటే మీరు ఎలా అలవాటు అవుతారంటే TN is equivalent to 92 is equivalent to 2 plus n minus 1 into 3, రైట్? అది దీని నుంచే వచ్చింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ మీకు ఎంత? 3, 8, 13 అండ్ సో ఆన్ అప్ టు 53. ఇది TN. ఎన్ వాల్యూ చెప్పండి సార్ అందరూ. 3, 8, 13 అండ్ సో ఆన్ అప్ టు 53. TN ఎన్ వాల్యూ ఎంత? అనిల్ సార్ ఏమన్నాడు? స్టెప్ నంబర్ 1. అరే 3 కాస్త 53 అయింది. అంటే మొత్తము గ్యాప్ 50 వచ్చింది. 2 వరుస సంఖ్యల మధ్యలో గ్యాప్ ఎంత? 5. 50/5 ఎంత? 10. 10 గ్యాప్స్ ఉంది కాబట్టి ఎన్ వాల్యూ ఎంత కావాలి? 11 కావాలి. ఎన్ వాల్యూ ఎంత కావాలి? 11 కావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఎన్ వాల్యూ ఎంత కావాలి? 11 కావాలి. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? సపోజ్ ఇక్కడ చూడండి సార్, ఇంకొకటి T5 is equivalent to 20, T9 is equivalent to 60, T13 is equivalent to ఎంత? T5 is equivalent to 20, T9 is equivalent to 60, T13 is equivalent to ఎంత? T13 is equivalent to ఎంత? ఆర్ యు ఆల్ విత్ మీ? జనరల్గా మనము A+4Dలు అవన్నీ కాకుండా లాజికల్గా సాల్వ్ చేద్దాం. T5, T6, T7, T8, T9, T10, T11. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. మీ అవసరం జస్ట్ మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 1, 2, 3, 4. 4 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 20 కాస్త 60 అయింది. అంటే 40 పెరిగింది. 20 కాస్త 60 అయింది. అంటే 40 పెరిగింది. 40/4 అంటే ప్రతి ఒక్కటి 10 పెరిగింది. ప్రతి ఒక్కటి 10 పెరిగింది. 70, 80, 90, 100. ఇక్కడ రైట్. T5, T9 మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 4 గ్యాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా 4 గ్యాప్. గ్యాప్ వాల్యూ ఎప్పుడూ కాన్స్టెంటే కదా సార్ అంక శ్రేణిలో. ఇక్కడ 40 పెరిగిందంటే ఇక్కడ కూడా 40 పెరిగింది. 60 + 40 100. ఆర్ యు ఆల్ విత్ మీ? T5కి T9కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 4 గ్యాపులు ఉన్నాయి. T9కి T13కి 1, 2, 3, 4. అంక శ్రేణిలో గ్యాప్ వాల్యూ సేమ్ కదా సార్. సో ఇక్కడ 4 గ్యాపులు ఉన్నాయి, ఇక్కడ 4 గ్యాపులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 40 పెరిగింది, ఇక్కడ కూడా 40 పెరుగుతుంది. దీనికి డైరెక్ట్గా మీరు ఫార్ములాలు రాయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికే గ్యాప్ మెథడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?